ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి, పిల్లలు ఇష్టంగా ఉత్సాహంగా బడికి రావాలి. ఇదే సంకల్పంతో నార్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోట మండలం ప్రజా పరిషత్ పాఠశాలలో నూతన విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నేను కొల్లాపూర్ ఎంఈఓను. నా పేరు పి ఇమాన్యుయల్. మరి నిన్నటి దినమందు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా రీఓపెన్ కావడం అనేటటువంటి జరిగినది. కొన్ని మరి సెంటిమెంట్ ద్వారా మరి అమావాస్య ఉన్న కారణంగా మరి నిన్నటి దినమందు కొంతమంది విద్యార్థులు రావడం జరిగింది. మరి ఈరోజు చాలా విద్యార్థులు ప్రతి పాఠశాలలో రావడం జరిగింది. మరి నేను కూడా ఈ యొక్క సింగోటం అనేటటువంటి ఎంబీబీఎస్ పాఠశాలకు రావడం అనేటటువంటి జరిగింది. ఇక్కడ చిన్న చిన్న పిల్లలను చూస్తే చాలా సంతోషదాయకంగా ఉంది. మరి ఉపాధ్యాయుల యొక్క కృషి ద్వారా మరి ప్రీ ప్రైమరీ అనేటటువంటిది స్టార్ట్ కావడం జరిగినది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రీ ప్రైమరీలో పిల్లలకు అక్షర అభ్యాసం కూడా నేర్పడం జరిగించడం అనేటటువంటి జరిగింది. మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా మరి ప్రభుత్వము ప్రైవేటుకు ధీటుగా ఇక్కడ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఏవైతే మరి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకు అందాలనేటటువంటి కృషితోనే మరి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మా యొక్క ఉపాధ్యాయులందరూ కూడా మరి కష్టపడుతూ ఎంతో మరి ఏ శ్రమ అయినప్పటికీ కూడా మరి చక్కనైనటువంటి విద్యాబోధన అందిస్తున్నట్లుగా మరి మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఎస్ఎస్సి ఫలితాలు కూడా చక్కనైనటువంటిది రావడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈ యొక్క సింగోటం గ్రామంలో మరి దాదాపుగా ఎక్కువగా మంది పిల్లలు రావడానికి తల్లిదండ్రులైనటువంటి వారి యొక్క మరి మా యొక్క ఉపాధ్యాయులంతా కూడా తల్లిదండ్రులకు చెప్పడము, వారు కూడా రావడం అనేటటువంటి జరిగినది. కాబట్టి ఈ యొక్క ప్రైవేటు మోజులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. మన ప్రభుత్వ పాఠశాలలో మరి ప్రైవేటుకు ధీటుగానే ఉన్నాయి, విద్యాబోధన చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో మరి చక్కనైనటువంటి ఉపాధ్యాయులు మంచి డిగ్రీ క్వాలిఫైడ్ టీచర్స్ విద్యను అందిస్తుంటున్నారు. కాబట్టి వాటిని కూడా మరి ఈ యొక్క గ్రామవాసులంతా కూడా మరి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ ప్రైవేటు మోజును అనేటటువంటిది తీసివేసి ప్రభుత్వ పాఠశాలను ప్రేమించాలని కోరుతూ ఉన్నాను. నా పేరు బృంగి కృష్ణప్రసాద్. నేను సింగోటం చిన్నబడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. మరి ఈరోజు పిల్లలకి అందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పిలుపు మేరకే కాకుండా ఉపాధ్యాయుల అంకితభావంతో పిల్లల్ని ఆకర్షించడానికి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇది మేము చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అమావాస్య రోజున పాఠశాలను ఓపెన్ చేయడం వల్ల పిల్లల తల్లిదండ్రులు సెంటిమెంట్తో కూడినటువంటి భావనతో వాళ్ళని నిన్న బడికి పంపలేదు. నిరుత్సాహానికి గురైనటువంటి మేము ఎలాంటి నిరుత్సాహానికి తావే లేదు అన్నట్టుగా ఈరోజు చాలా బ్రహ్మాండంగా పిల్లల తల్లిదండ్రులను పిలిచి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వం సంకల్పించినట్టుగా మొదటి రోజే పాఠ్య పుస్తకాల పంపిణీ కావచ్చు, నోటు పుస్తకాల పంపిణీ కావచ్చు, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులని సమకూర్చి పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మేము గతంలోనే చూసుకున్నాం. బడిబాట కార్యక్రమాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఏదో తూతూ మంత్రంగా కాకుండా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ యొక్క బడిబాటలో ఒక మంచి సంకల్పంతో కూడినటువంటి దాంతో తిరగడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈసారి ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో కూడా గణనీయంగా సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందరి అధికారుల చొరవ కావచ్చు, ప్రభుత్వం యొక్క అంకితభావం కావచ్చు, ప్రభుత్వం ఈ యొక్క పాఠశాలలకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలను ముందుగానే సమకూర్చాలనేటటువంటి ఆశయం కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ లాభం చేకూరే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఉపాధ్యాయులను కూడా నాతో పాటుగా అందరం ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని దిగ్విజయపరచడానికి మేము కంకణబద్దులై సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను సింగోటం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని. నిన్న ప్రభుత్వ పాఠశాలన్నీ నిన్న ప్రారంభమైనవి. నిన్న అమావాస్య సెంటిమెంట్ కారణంగా విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. ఇవాళ విద్యార్థులు మంచిగా వచ్చారు, ఎక్కువ సంఖ్యలో వచ్చారు. కాబట్టి ఇవాళ కొల్లాపూర్ మండల విద్యాధికారి ఇమానియల్ సార్ గారిని పిలిచి వారికి నూతనంగా అడ్మిషన్ అయిన పిల్లలకి వారి చేత అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. అలాగే మేము మే 14 నుంచి స్టార్ట్ అయిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులందరం కూడా అంకిత భావంతోన
ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకే పాఠశాలకు వచ్చి 11 గంటల దాకా ప్రతి ఇల్లును కూడా టచ్ చేసి తిరగడము, ప్రభుత్వం యొక్క అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో అందరూ కూడా మన పాఠశాల బాగుంది అని ప్రతి ఒక్కరు చెప్పారు. అందరూ కూడా మన పాఠశాలలో జాయిన్ చేయించడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. దీని ద్వారా మేము మా పాఠశాలలో స్ట్రెంత్ని పెంచుకున్నాము. గణనీయంగా ప్రతిసారికి పెరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పాఠశాల యొక్క స్ట్రెంత్ 120గా ఉంది. ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీలో 20 మంది, ఫస్ట్ క్లాస్లో ఒక 8 మంది కొత్తగా చేరడం జరిగింది. ఈ విధంగా మేము మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలను కూడా చేస్తున్నాము. పిల్లలు ఆనందపడుతూ బడికి రావాలి, సంతోషంగా ఉండాలి బడిలో అన్నట్టు వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రతి శనివారం బాలసభలు ఏర్పాటు చేస్తున్నాము. వారికి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నాము. అలాగే నృత్య పోటీలు ఇలా నిర్వహిస్తున్నాము. ఏ ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రొజెక్టర్ ఉండదు. ప్రొజెక్టర్ ద్వారా